వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. చాలా మంది సరైన అవేర్నెస్ లేక ఇయర్ కి కానీ నోస్ కి థ్రోట్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదేముందిలే చిన్న ప్రాబ్లమే కదా, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు అని దగ్గరలో ఉన్న లోకల్ మెడిసిన్ యూజ్ చేయడం అండ్ ఇన్స్టెంట్ గా ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం చూస్తుంటారు. అసలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మన ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు గారు ఉన్నారు మన ముందు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. హెవీగా కోల్డ్ కానీ కాఫ్ కానీ వస్తే ఇయర్ పెయిన్ కూడా వస్తుంది అంటారు, అది నిజమేనా? యూజువల్గా మనకి ముక్కులో ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే అవి చెవికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మన ముక్కుకి చెవికి కనెక్టింగ్ ట్యూబ్ అంటాం, ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా మన ముక్కులోని ఇన్ఫెక్షన్ చెవులో పోయి చెవులో ఆటైటిస్ మీడియా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది కోల్డ్ ఉన్నోళ్ళు పిల్లలు కానీ పెద్దల్లో కానీ మిడ్ నైట్ పెయిన్ వస్తుంటుంది. ఈ మిడ్ నైట్ ఏమవుతుందంటే మనం పనుకున్నప్పుడు మన ముక్కులో ఉన్న ఎడిమాటస్ మ్యూకోజ్ అనేది ఆ ముక్కు వైపు ఉన్న ఈస్టేషన్ ట్యూబ్ను బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసినప్పుడు మనకి మిడిల్ ఇయర్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న, ఈస్టేషన్ ట్యూబ్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న, చెవులో నిండుగా ఉండటం, చెవులో పెయిన్ రావటం జరుగుతుందన్నమాట. చాలామంది చెవి పెయిన్తో మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ పిల్లల్ని తీసుకొస్తుంటారు. కొంతమంది పెద్దోళ్ళు కూడా జలుబు ఉంటుంది, వాళ్ళకి పెయిన్ తట్టుకోలేక ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తుంటారు అనమాట. సో మనకు కోల్డ్ ఉన్నప్పుడు మనం కోల్డ్ ట్రీట్మెంట్ తీసుకోపోయినా, కోల్డ్ ఉన్నప్పుడు మనం జర్నీలు చేసినా, ఎస్పెషల్లీ ఫ్లైట్ జర్నీ చేసినా, అలానే కోల్డ్ ఉన్నప్పుడు మనం ముక్కును గట్టిగా పిండినా కూడా ఈ ముక్కులో ఉన్న ఇన్ఫెక్టివ్ సెక్రేషన్స్ అనేవి చెవులో పోయి చెవులో సివియర్ నొప్పి వస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ పిల్లల్లో కనుక ముక్కు కోల్డ్ వస్తా ఎక్కువగా చెవి నొప్పి వస్తుంటే వాళ్ళు ఎడినాయిడ్ ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. దాన్ని మనం ఎక్స్రే ద్వారా కానీ ఎండోస్కోపీ విధానం ద్వారా కానీ కన్ఫర్మ్ చేసుకుని ఆ ఎడినాయిడ్ని తీసినట్లయితే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలానే మిడిల్ ఏజ్ ఎల్డర్ పీపుల్లో కనుక జలుబు వచ్చినప్పుడల్లా చెవి నొప్పి వస్తుంటే, ఒకసారి జలుబు ఎక్కువసార్లు వస్తుంటే సిటీ స్కాన్ ఎండోస్కోపీ ద్వారా చెక్ చేసుకొని ఆ సైనస్ ప్రాబ్లంను క్లియర్ చేసుకోవటం మంచిది అన్నమాట. అలానే జలుబు వచ్చినప్పుడు ఎమ్మటే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది, ఆవిరి పట్టుకోవటం మంచిది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముక్కుని చాలామంది బ్లాక్ను క్లియర్ చేసుకోవటానికి ముక్కును గట్టిగా పిండుతుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఆ గట్టిగా పిండినట్లయితే ఆ ముక్కులో ఉన్న ఇన్ఫెక్టివ్ సెక్రేషన్ చెవులో పోయి పర్సిస్టెంట్గా ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ వచ్చి చెవి నొప్పి గుయ్యమని సౌండ్ రావటం, వినికిడి తగ్గటం జరుగుతుందన్నమాట. చాలా మంది ఏంటంటే చెవు నొప్పి అనగానే క్లీన్ చేసుకోవడానికి కూడా ఇవి ఇయర్ బడ్స్ అంటూ అండ్ కీస్ పిన్స్ అవన్నీ యూజ్ చేస్తుంటారు. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ చెవులో మనం ఫారెన్ ఆబ్జెక్ట్స్ పెట్టి, అది కాటన్ బడ్ కావచ్చు, పిన్నీస్ కావచ్చు, పెన్ క్యాప్ కావచ్చు, కీస్ కావచ్చు, వాటితో మనం క్లీన్ చేయటం మంచిది కాదండి. చాలామంది దురదుంది కదా అని చెవిని కాటన్ బడ్స్ పెట్టి తిప్పుతూ ఉంటారు. తిప్పినట్లయితే ఆ కాటన్ బడ్స్ ఫర్దర్ స్కిన్ డ్యామేజ్ చేసి ఇంకా దురదను పెంచిద్ది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు దురద ఉన్నట్లయితే కంటిన్యూస్గా ఓసారి డాక్టర్ గారిని సంప్రదించండి. సాధారణంగా దురద రావడానికి కారణాలు ఏంటంటే గుబిల్ అన్నమాట. గుబిల్ని మనం శుభ్రం చేసినట్లయితే దురద తగ్గుతుంది, చెవులో కూడా ఇరిటేషన్ తగ్గుతుంది. రెండో కారణం ఏంటంటే ఇయర్ కెనాల్ డ్రైనెస్. ఇవాళ ఒబేసిటీ వల్ల అనుకోవచ్చు, డయాబెటీస్ వల్ల అనుకోవచ్చు, మనం అవుట్ సైడ్ ఉండే డ్రై హాట్ వెదర్ నుంచి అనుకోవచ్చు, అలానే ఫోన్లు ఎక్కువ మాట్లాడటం వల్ల కానీ మన అవుటర్ ఇయర్లో ఉన్న స్కిన్ అనేది డ్రై అయిపోయి ఎగ్జిమేటస్ చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ ఎగ్జిమేటస్ చేంజెస్ వచ్చినప్పుడు మనం చెవులో ఇంకా కాటన్ బడ్స్ పెట్టి కానీ పిన్నీసులు పెట్టి కానీ తిప్పినట్లయితే ఇంకా స్కిన్ డ్రై అయిపోయి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఇంకా దురద ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే మీరు దురద వస్తున్నట్లయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు కనుక చెవులో ఇబ్బంది ఏమి లేదు, బయట చెవి బాగానే ఉందంటే మెయిన్గా మీరు చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోండి, ఫోన్లు వీలైనంత తక్కువ మాట్లాడండి. చెవులో దురద ఉంది కదా అని కాటన్ బట్టలు పెట్టి తెప్పొద్దు. ఎప్పుడైనా దురద ఉంటే బయట నుంచి ఇట్టు అనుకోండి, కొంచెం సేపు ఉన్నట్లయితే ఆ దురద తగ్గిపోతుంది. అట్లా మనం స్లోగా హ్యాబిట్ని కనుక ఆపేసుకున్నట్లయితే ఆ దురదకు కూడా ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఒకవేళ సివియర్గా దురద ఉన్నట్లయితే ఒకటి యాంటీహిస్టమినిక్ ట్యాబ్లెట్, ఎలగ్రా ట్యాబ్లెట్ కానీ, బిలాస్టిన్ కానీ, సెట్రిజిన్ ట్యాబ్లెట్ కానీ వేసుకున్నట్లయితే మనకు దురద కూడా టెంపరీగా తగ్గిద్ది. ఓసారి ఎగ్జామినేషన్ చేయించుకుంటే మెయిన్గా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా చెవులో దురద వస్తుంది, చెవు మూసిపోయినట్టు ఉంటుంది. ఒకవేళ ఫంగల్ డెబ్రిస్ కానీ ఉన్నట్లయితే మనం ఆ డెబ్రిస్ని క్లీన్ చేసి మందులు వాడినట్లయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు అండ్ ఇలాంటి ఎంతో యూస్ఫుల్ టిప్స్ చెప్పినందుకు. చూసారు కదా, మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.